ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడనుద్దేశించును. మత్తయి సువార్త 1:20. యోసేపు మరియను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడిచిపెట్టేయాలని తన మనసులో తాను అనుకున్నాడు. ఎవరికి చెప్పలేదు కూడా. యోసేపు తన మనసులో తాను మాట్లాడుకున్నవే తప్ప అందరితో మాట్లాడుతున్నట్టు బైబిల్లో లేదని బైబిల్ పండితులు చెప్తున్నారు. అంతేకాక యోసేపును పని మాత్రం చేయవాడు అని కూడా అంటారు. అంటే నేను అది చేస్తా, ఇది చేస్తా, దేవుడు నాతో చెప్పాడు, నేను ఇలాగే చేస్తా అని నోటిని ఎక్కువగా ఉపయోగించడు, చేతల్లో చూపిస్తాడు. మనం ఈయన నుండి నేర్చుకోవాల్సిన విషయం ఇది. నోటి మాటలు తగ్గాలి, చేతి పని ఎక్కువ అవ్వాలి. ఎంతవరకు నేను ఇది, నేను అది, నా ప్రార్థన మాత్రమే వింటాడు, నాతోనే ఉంటాడు దేవుడు అని మాటల్లో చెప్పడం కాదు, నీ జీవితంలో చూపించు. దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.